ఇమాజిన్ చేసుకోండి, ప్రపంచం మొత్తంలో ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఉన్న డబ్బు, లగ్జరీ వెహికల్స్, బంగ్లాస్ అన్ని మీవే. మీరేం తినాలనుకుంటే అది తినొచ్చు, ఎక్కడి నుంచైనా దేన్నైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అంతా మీదే కాబట్టి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో కదా. అప్పుడే మురిసిపోకండి. ఎప్పుడైతే మనుషులందరూ మిమ్మల్ని వదిలి మాయమైపోతారో పైన ఎగురుతున్న ప్లేన్స్ అన్ని క్రాష్ అయిపోతాయి. దీంతో మంటలు అంటుకుంటాయి. 1 వీక్ లో ఎలక్ట్రిసిటీ ఆగిపోయి మొత్తం చీకటిగా మారుతుంది. ఫ్యాక్టరీస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనుషులు లేక పేలిపోతాయి. దీంతో చుట్టుపక్కల విషపూరితమైన గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. మీరు సిటీని వదిలి దూరం వెళ్లిపోవాల్సి ఉంటుంది. కాకపోతే వేసుకోవడానికి బట్టకు, ఉండటానికి ప్లేస్ కి కరువు ఉండదు. ఫుడ్ ఎక్స్పైర్ అవ్వక ముందే తినాల్సి వస్తుంది, లేదా హంటింగ్ చేసుకుని ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. వాటర్ బాటిల్స్ ని ఎప్పటికప్పుడు సేకరించాలి. ఎర్త్ పైన ఎగిరే శాటిలైట్స్ అన్ని కింద పడిపోతాయి. మళ్ళీ మెల్లిమెల్లిగా సిటీస్ అన్ని అడవుల్లా మారిపోతాయి. మీరు అడవి జంతువుల కంట పడకూడదు, లేకపోతే తెలిసిందేగా వాటర్ ని కంట్రోల్ చేసేవారు ఉండరు. దీంతో పెద్ద తుఫాన్స్ ఏర్పడొచ్చు. ఇవన్నీ ఓకే గానీ మీతో మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి మీరు జంతువుల భాష నేర్చుకోవాలి. బౌ బౌ చూచు అనుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు నిజంగా ఈ సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేస్తారు?